హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2500 ఖాళీలతో మెగా గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారి కోసము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత బెస్ట్ కోర్స్ క్రియేట్ చేశామండి. ఇందులో క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ సిరీస్ కాంబో ప్యాక్ అండి. కేవలము 500 రూపాయలకే, అంటే 499 రూపీస్కే 2 ఇయర్స్ వ్యాలిడిటీతో అందజేస్తున్నామండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత ఇది 2000 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసి డౌన్లోడ్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఫుల్ కోర్స్ ఉంటుంది. సో మీకు నచ్చింది తీసుకోండి. టెస్ట్ సిరీస్ కేవలం 99 రూపాయలు మాత్రమే. 50,000 ఎంసీక్యూస్ ఉంటాయి అందులో. ఓకేనా? ప్రతి ఒక్కరి దగ్గర కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము 9-10 ఫిబ్రవరి 2026కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే? తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఏ తేదీన అధికారికంగా ముగిసింది? ఆన్ విచ్ డేట్ డిడ్ ద ఎలక్షన్ క్యాంపెయిన్ ఫర్ తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ ఆఫీషియల్లీ ఎండ్? ఫిబ్రవరి 9. ఫిబ్రవరి 11న జరగనున్న పోలింగ్కు 48 గంటల ముందు, అంటే ఫిబ్రవరి 9 సాయంత్రం ఎన్నికల ప్రచారము గడువు ముగిసింది. నెక్స్ట్, హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఫిబ్రవరి 9న ప్రారంభమైన జాతీయ స్థాయి క్రీడా పోటీలు ఏవి? Which national level sports competition started at Gachibowli Stadium in Hyderabad on Feb 9? ఏంటండి అవి? ఆప్షన్ బి, ఆల్ ఇండియా పోలీస్ అథ్లెటిక్స్ మీట్. దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్ విభాగాల అథ్లెట్ల కోసము 74వ ఆల్ ఇండియా పోలీస్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ హైదరాబాద్లో ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఏ జిల్లాలో టెక్స్టైల్ పార్క్ విస్తరణకు ఫిబ్రవరి 10న భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది? ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ టెక్స్టైల్ పార్క్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ డిడ్ ద తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ ఏ ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ ఆన్ Feb 10? ఎక్కడండి? వరంగల్లో. వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ చెందిన 2వ దశ విస్తరణ కోసం ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. నెక్స్ట్, హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఓకే, హూ టుక్ ఓత్ యాజ్ న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ? ఎవరండి? జస్టిస్ అపరేష్ అండి. ఓకేనా? బదిలీపై వచ్చిన జస్టిస్ ఎస్ అపరేష్ గారు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్, తెలంగాణ ఐటీ శాఖ నివేదిక ప్రకారము 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఐటీ ఎగుమతులు ఎంత శాతం పెరిగాయని వెల్లడించారు? అకార్డింగ్ టు ద తెలంగాణ ఐటీ డిపార్ట్మెంట్ రిపోర్ట్, బై వాట్ పర్సంటేజ్ డిడ్ ద స్టేట్స్ ఐటీ ఎక్స్పోర్ట్ గ్రో ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26? ఎంత అండి? ఆప్షన్ బి, 18% పెరిగాయి. ప్రపంచ ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఉన్నప్పటికీ తెలంగాణ ఐటీ ఎగుమతులు 18% వృద్ధిని నమోదు చేసినట్లుగా నివేదిక వెల్లడించింది. నెక్స్ట్ వన్, మేడారం జాతర అనంతరం పారిశుద్ధ్య పనుల కోసం ప్రభుత్వము ఫిబ్రవరి 10న ప్రత్యేకంగా ఎంత నిధులు విడుదల చేసింది? హౌ మచ్ ఫండ్స్ డిడ్ ద గవర్నమెంట్ స్పెసిఫికల్లీ రిలీజ్ ఆన్ Feb 10 ఫర్ శానిటేషన్ వర్క్ పోస్ట్ మేడారం జాతర? ఆప్షన్ బి, 10 కోట్ల రూపాయలు. జాతర ముగిసిన తర్వాత పరిసరాల పరిశుభ్రత మరియు ప్లాస్టిక్ నివారణ చర్యల కోసం ఈ నిధులను పంచాయతీ శాఖకు బదిలీ చేసింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఏ తేదీన జరిగింది? ఆన్ విచ్ డేట్ వాజ్ అ బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ హెల్డ్ అహెడ్ ఆఫ్ ది ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్? ఆప్షన్ బి అండి, ఫిబ్రవరి 10. అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షతన ఫిబ్రవరి 10న జరిగిన బీఏసీ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్, విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న ఈస్టర్న్ నావల్ కమాండ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9న జరిగిన తీర ప్రాంత భద్రతా విన్యాసం పేరేంటి?
What is the name of the coastal security exercise conducted on February 9 under the aegis of Eastern Naval Command based in Visakhapatnam? Option A, Sagar Kavach. ఏపీ మరియు ఒడిషా తీర ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేసేందుకు సాగర్ కవచ్ విన్యాసాలను నిర్వహించారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జల జీవన్ మిషన్ క్రింద ఫిబ్రవరి 10న ఎన్ని గ్రామీణ కుటుంబాలకు త్రాగునీటి కుళాయిలను మంజూరు చేసింది? హౌ మనీ రూరల్ హౌస్ హోల్డ్స్ వర్ శాంక్షన్ డ్రింకింగ్ వాటర్ ట్యాప్స్ బై ద ఏపీ గవర్నమెంట్ అండర్ జల్ జీవన్ మిషన్ ఆన్ ఫెబ్ 10? ఆప్షన్స్ అండి. 1.5 లక్షలు. వేసవి కాలం దృష్ట్యా నీటి ఎద్దడి నివారణకు 1.5 లక్షల కొత్త కుళాయి కలెక్షన్లకు అనుమతి అయితే లభించింది. నెక్స్ట్, ఏపీలోని ఏ జిల్లాలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కొత్త శాఖ కార్యాలయం ఏర్పాటుకు కేంద్రం ఫిబ్రవరి 9న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది? ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీ డిడ్ ద సెంటర్ గివ్ ద గ్రీన్ సిగ్నల్ ఆన్ ఫెబ్ 9 ఫర్ సెట్టింగ్ అప్ ఏ న్యూ బ్రాంచ్ ఆఫీస్ ఆఫ్ ది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ? ఇక్కడండి విశాఖపట్నంలో. మావోయిస్టు కార్యకలాపాలు మరియు తీర ప్రాంత భద్రతా దృష్ట్యా వైజాగ్లో ఎన్ఐఏ కార్యాలయం ఏర్పాటుకు ఆమోదం లభించింది. నెక్స్ట్, ఫిబ్రవరి 9న తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తీసుకున్న నిర్ణయం ప్రకారము దర్శన టికెట్ల కోటాను ఎంత శాతానికి పెంచారు? యాజ్ పర్ ద డిసిషన్ టేకెన్ బై ద టిటిడి బోర్డ్ ఆన్ ఫెబ్ 9 టు వాట్ పర్సంటేజ్ was the దర్శన్ టికెట్స్ కోటా ఇంక్రీస్డ్? ఆప్షన్ డి 15% ఆన్లైన్ కోటా పెంపు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మార్చి నెలకు సంబంధించిన ఆన్లైన్ టికెట్ల దర్శన్ టికెట్ల కోటాను 15% మేర పెంచారు. నెక్స్ట్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఫిబ్రవరి 9న న్యూఢిల్లీలో ఏ ఉత్సవాన్ని ప్రారంభించారు? విచ్ ఫెస్టివల్ డెడ్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఇనాగ్రేట్ ఇన్ ఏ న్యూ ఢిల్లీ ఆన్ ఫెబ్ 19? ఏంటి? ఆది మహోత్సవ్. గిరిజన సంస్కృతి, చేతి వృత్తులు మరియు వంటకాలను ప్రదర్శించే జాతీయ గిరిజనోత్సవం ఆది మహోత్సవంను మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో ప్రారంభించారు. నెక్స్ట్ వన్, రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు సమాధానమిచ్చారు? వెన్ డిడ్ పిఎం నరేంద్ర మోదీ రిప్లై టు ద మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఆన్ ద ప్రెసిడెంట్స్ అడ్రస్ ఇన్ ద రాజ్యసభ? ఎప్పుడండి? ఫిబ్రవరి 9. లోక్సభలో ప్రసంగించిన అనంతరం ఫిబ్రవరి 9న రాజ్యసభలో ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని సమాధానము ఇచ్చారు. నెక్స్ట్ వన్, భారతదేశం మరియు ఏ దేశం మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ 2026 ఫిబ్రవరి 10న ప్రారంభమైంది? బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ డిడ్ ద జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ 2026 బిగిన్ ఆన్ ఫెబ్ 10? ఆప్షన్ ఏ జపాన్ అండి. జపాన్లోని షిగా ప్రావిన్స్లో లేదా భారత్లోని రాజస్థాన్లో ఇండో జపాన్ సైనిక విన్యాసాలు ప్రారంభమయ్యాయి. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ ఫిబ్రవరి 10న విడుదల చేసిన హెల్త్ ఇండెక్స్ 2025-26లో పెద్ద రాష్ట్రాల విభాగంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? విచ్ స్టేట్ టాప్డ్ ద లార్జ్ స్టేట్స్ కేటగిరీ ఇన్ ద హెల్త్ ఇండెక్స్ 2025-26 రిలీజ్డ్ బై నీతి ఆయోగ్ ఆన్ ఫెబ్ 10? ఆప్షన్ బి కేరళ. కేరళ మరోసారి ఆరోగ్య ప్రమాణాల్లో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. భారతీయ రైల్వేలు ఫిబ్రవరి 9న ప్రయాణికుల సౌకర్యార్థము ఏ కొత్త సూపర్ యాప్ పనితీరుపై సమీక్ష నిర్వహించింది? On Feb 9, Indian Railways reviewed the performance of which a new super app launched for passenger convenience? Option B, IRCTC Super. టికెటింగ్, ట్రాకింగ్ మరియు ఫుడ్ ఆర్డరింగ్లను ఒకే వేదికపై తెచ్చే ఐఆర్సిటిసి సూపర్ యాప్ పురోగతిని రైల్వే బోర్డు సమీక్షించింది. నెక్స్ట్, ప్రధాని విశ్వకర్మ యోజన క్రింద ఫిబ్రవరి 10 నాటికి ఎంతమంది లబ్ధిదారులకు రుణాలు మంజూరైనట్లు కేంద్రం ప్రకటించింది? హౌ మెనీ బెనిఫిషరీస్ వర్ అనౌన్స్డ్ బై ద సెంటర్ టు హ్యావ్ బీన్ శాంక్షన్ లోన్ అండర్ పిఎం విశ్వకర్మ యోజన ఆన్ ఫెబ్ 10? 10 లక్షలు. సాంప్రదాయ చేతి వృత్తుల వారికి ఆర్థిక సహాయం అందించే ఈ పథకం క్రింద 10 లక్షల మైలురాయిని దాటినట్లుగా కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ వెల్లడించింది.
నెక్స్ట్ సుప్రీంకోర్టు ఫిబ్రవరి 9న ఏ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది? ఆన్ Feb 9 ద సుప్రీంకోర్టు ఇష్యూ నోటీస్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ విచ్ ఇష్యూ? ఆన్లైన్ గేమింగ్ నిషేధము. ఓకే, ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ మరియు బెట్టింగ్ యాప్స్పై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్రం స్పందన కోరింది. నెక్స్ట్ ఇటలీలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్ 2026 ఫిబ్రవరి 9 నాటికి పథకాల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న దేశం? ఆన్ విచ్ కంట్రీ వాస్ టాపింగ్ ద మెడల్ టాలీ ఇన్ ఎ వింటర్ ఒలింపిక్స్ 2026 ఇన్ ఇటలీ ఆఫ్ Feb 9? నార్వే ఉందండి. వింటర్ ఒలింపిక్స్లో సాంప్రదాయంగా బలమైన నార్వే స్కీయింగ్ మరియు బయాథ్లాన్ ఈవెంట్లో ఎక్కువ స్వర్ణాలు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతుంది. నెక్స్ట్ ఫిబ్రవరి 10న ఏ దేశ పార్లమెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ బిల్ ఆమోదించింది? విచ్ కంట్రీస్ పార్లమెంట్ పాస్డ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ బిల్ ఆన్ February 10? ఏంటండి? యూకే. ఏఐ వల్ల కలిగే నష్టాలను నివారించడానికి మరియు నైతిక వినియోగాన్ని ప్రోత్సహించడానికి బ్రిటన్ పార్లమెంట్ ఈ బిల్లును ఆమోదించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్ వస్తుంది, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.